ఇక్కడ పైన సర్కిల్లో చూడండి, ఇక్కడ ఒక స్కూటీ వస్తూ ఉంటుంది. అక్కడ వెళ్తే 2 స్కూటీలకు, ఇక్కడ 2 స్కూటీలో వస్తారు. ఇద్దరు అమ్మాయిలను అక్కడ దింపేస్తారు. ఇగో ఇద్దరు అబ్బాయిలు పక్కకి వెళ్ళిపోతారు అందులోంచి. ఇద్దరు అమ్మాయిలు ఒక స్కూటీ పైన ఎక్కిరు. ఇక్కడ కారు ఉంది శంకర్. వాళ్ళిద్దరు అక్కడ స్కూటీపై ఎక్కుతారు. ఆ అబ్బాయిలు వెళ్ళిపోతూ ఉన్నారు. అటోడు ఇటోడు వెళ్ళిపోయిండు. ఇక్కడ ఆ వచ్చిన స్కూటీ కూడా ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు అక్కడ దింపేసిన తర్వాత ఇగో ఇక్కడ నుంచి ఒక స్కూటీ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇగో వాళ్ళిద్దరు ఇక్కడ ఎక్కి ఇగో ఈ స్కూటీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇక్కడ స్టార్ట్ అవుతారు. ఇంకా వెయిటింగ్ అంటే ఇక్కడ కారు కదిలితే కదలడానికి అక్కడ వెయిటింగ్ ఉన్నారు. ఇది అబ్బాయిలు వెళ్ళిపోయారు, అమ్మాయిలు వెయిటింగ్. ఇగో అక్కడనే ఉన్నారు స్టిల్. కార్ మూవ్ అవుతుంది, వాళ్ళు స్టార్ట్ అవుతారు. చూడండి అక్కడ అగో కారు వెళ్ళిపోతున్నది. వెనకాల వస్తారు, డైరెక్ట్ గుద్దుతారు కారు. అగో కింద కూడా పడరు, జస్ట్ కారుతో బైక్ తోటి దానికి ఇట్లా పెట్టేసి ఇటగోలు దుంకేస్తారు. అక్కడ గొడవ స్టార్ట్ చేస్తారు. వెంబడే ఆ వాళ్ళతో పడొచ్చినటువంటి ఎవరైతే వీళ్ళని దించిపోయారో స్కూటీ మీద వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వచ్చి శంకర్ మీద దాడి చేస్తారు. ఇది ఆ రోజు చేసిన తప్పేంది అంటే, ఇగో ఈ అమ్మాయిలు అక్కడ దాడి చేస్తారు. వాళ్ళు ఆ రోజు చేసింది ఏంది, అక్కడికి పోయి కొడంగల్లో సమస్య ఉంది, పేదల భూములు గుంజుకుంటారని మనం చెప్పినాం. అది పెద్ద తప్పు అయిపోయింది. సో ఇంకా మనం అప్పటి నుంచిగా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వేరే జిల్లాలవి కావచ్చు, వేరే ప్రాంతాలవి చాలామంది మనకు సమస్యలు చెప్తా ఉన్నారు. మనం గ్రౌండ్ రిపోర్ట్లు ఇవన్నీ చేసుకుంటూ వేస్తూనే ఉన్నాం. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇది అయిపోయింది. ఆ తర్వాత కూడా చేస్తూ ఉంది. జస్ట్ ఇది అయినా కొద్ది రోజులకే మనకి ఈ దాడి అయిన తర్వాత February 22 అనుకుంటే దాడి అయింది, 2023 February 22కి. ఇది అయిన తర్వాత కొద్ది రోజులకే మనకు కొడంగల్లోనే సేవలాల్ జయంతి ఉత్సవాలు జరిగితే పాపం ఆ లంబాడా బిడ్డలు డీజే పెట్టుకుంటే వచ్చి అక్కడ దాడి చేసారు పోలీసులు. ఎంత దారుణం అంటే నేను కూడా పోయినా అక్కడ చూసిన. ఆ రోజు మొత్తం వాళ్ళ చేతులు కాళ్ళు కమిలిపోయి లేవలేని స్థితిలో మంచాల పడిపోయి ఉన్నారు ఆ లంబాడా బిడ్డలు. జస్ట్ డీజే పెట్టుకొని పోయారంట వాళ్ళంతే, సేవలాల్ జయంతి అని పెట్టుకొని పోతే ఇక కులం పేరుతో తిట్టుకుంటా ఇక ఎట్లా కొట్టాలని అట్లా కొట్టిరు వాళ్ళు. అది చూస్తే అంత దారుణంగా ఉన్నట్టు పరిస్థితి, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకే. అంటే అంత దారుణంగా అసలు చేయి ఇట్లా లేపుతలేరు వాళ్ళు. మనిషి కదలలేని పరిస్థితిలో పండుకొని పోయారు, అట్లా పడుకోబెట్టేసిరు బెడ్లో. అంత దారుణంగా కొట్టిరు. ఇట్లా ఈ దాడి జరిగిన తర్వాత కూడా ఇట్లా పెట్టుకొని కేవలం ఒక 15-20 రోజుల్లోనే మళ్ళీ అక్కడికి పోయినాము. పోయి అది కూడా కవర్ చేసుకొచ్చినాం. అంటే అంత దారుణంగా లంబాడా బిడ్డలను ఎందుకు అంత వాళ్ళు ఏదో గొడవ చేయలేదు, కొట్లాట చేయలేదు, కేవలం డీజే పెట్టుకొని పోతా ఉన్నారు సేవలాల్ జయంతి అని. మామూలు అందరూ చేసుకుంటారు, అన్ని పండుగలు నడుస్తూనే ఉన్నాయి. సో మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఆ పరిస్థితి వచ్చిందో కానీ ఆ రోజు వాళ్ళ మీద దాడి చేశారు. సో అదైంది. మనం ఇంకా అట్లనే ఎక్కడ కూడా మనం వెనక్కి తగ్గలేదు. వీళ్ళు కేసులు పెట్టినా ఇంకోటి చేసినా ఎక్కడ కూడా మనం వెనక్కి తగ్గలేదు. మనం ప్రజల పక్షాన ప్రజల సమస్యలను వినిపించుకుంటూనే పోతున్నాం. క్లియర్గా వాస్తవాలు చెప్పుకుంటూ పోతున్నాం. ఏవో అభూత కల్పనలు అవాస్తవాలు రాసి తప్పుడు ప్రచారాలు చేసి ఏం చేస్తలేము. మనం ప్రతిదీ వాస్తవాలే చెప్తున్నాము, ప్రతిదీ వాస్తవమే రాస్తూ ఉన్నాము. గవర్నమెంట్లో ఏం జరుగుతూ ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, గవర్నమెంట్లో ఇన్నర్ సర్కిల్స్లో ఏం జరుగుతూ ఉన్నది, ఇవే రాసుకుంటూ మన పేపర్లో కానీ మన ఛానల్లో కానీ చూపించుకుంటూ పోతా ఉన్నాం. సో అయినా కానీ దాడులు, కేసులు. చివరకు కొండారెడ్డిపల్లిలో ఇదే రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి చెప్తే రుణమాఫీ అయిపోయింది అని చెప్తే ఇద్దరు మహిళా జర్నలిస్టులు దాని కవరేజ్ కోసం కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊరు అక్కడికి పోయారు. పోతే వాళ్ళ మీద దాడి చేశారు, కాంగ్రెస్ వాళ్ళే మహిళల మీదనే దాడి చేశారు. సో ఆ వార్త కవరేజ్ కోసం అది పొద్దున జరిగితే మేము మధ్యాహ్నం తర్వాత మేము పోయినాం, మా న్యూస్లాండ్ టీం మన టీం వేసుకొని ఇంకా మిగతా మీడియా మిత్రులు అందరం కలిసి పోయినాం. మేము కొండారెడ్డిపల్లి కూడా పోలేదు.
అప్పటికే వాళ్ళు ఆ ఇష్యూ అయిపోయింది, పోలీస్ స్టేషన్కి పోయారు, బయటకు వచ్చేసారు. సో మేము కూడా వెళ్ళి ఒకసారి పోలీస్ స్టేషన్లో కలిసి అక్కడ నుంచే ఊరు బయట నుంచే వాళ్ళని కలిసేసి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాయి సాయంత్రం చేజింగ్లు. ఇగో ఇది మా కారు, వెనకాల ఇంకో కారు వస్తుంది. ఇగో ఈ కారు ఇంకొక ఫార్చునర్ కారు తోటి దాదాపు 25 కిలోమీటర్లు చేజ్ చేసిరు మనని. 25 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు వెంబడించి లాస్ట్కి ఒక ఫార్చునర్ అడ్డం పెడతారు, ఈ ఎస్ క్రాస్ బండి ఇట్లా అడ్డం పెడతారు. అప్పుడు చివరిలో తప్పించుకొని మళ్ళీ రివర్స్లో వచ్చి అక్కడ మధ్యలో వెల్దండ పోలీస్ స్టేషన్ ఉంటే అందులోకి పోయినాం. అందులోకి పోతే అప్పుడు మా ప్రాణాలు నిలిచినాయి. లేకపోతే ఆ రోజు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు. ఆ రోజు ఏం చేసేవాళ్ళో తెలియదు. అక్కడ నుంచి పోయి అందులో పోయి ప్రాణాలు కాపాడుకున్నాం. ఆ రోజు అక్కడికి కూడా 100 మంది వచ్చి వీళ్ళు బయట పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేసేవాళ్ళు నాకు తెలిసి. అంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఆ రోజు. లాస్ట్కు పైనుంచి ప్రెజర్ రావడం, వాళ్ళు వీళ్ళు అప్పటికే ఈ అపోజిషన్ పార్టీలో వాళ్ళు అందులో పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేయడం, ఎస్పీలకు ఫోన్ చేయడం, ఇవన్నీ కావడం వల్ల అప్పుడు వాళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గి వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి అక్కడ నుంచి ఎస్కాట్ ఇచ్చి మనల్ని హైదరాబాద్ పంపించారు. మీడియా ఏ రోజు అయితే అక్కడికి వెళ్ళినటువంటి మీడియా అందరికి కూడా పోలీస్ ఎస్కాట్ ఇచ్చి పంపించేసారు. సో ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఒక దిక్కేమో ప్రజాస్వామ్య పాలన అంటారు, ప్రజాపాలన అంటారు, మనం ప్రజల సమస్యలు చూపిస్తే ఇట్లా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సంగతి ఎంతో తెలుసుకుందామని చక్కగా ఢిల్లీకే పోయినాం. మేము ఢిల్లీకి పోయి ఏఐసిసి ఆఫీస్ ముందే ధర్నా చేసినాం. రాహుల్ గాంధీ ఇల్లు, సోనియా గాంధీ ఇల్లు ఉంటుంది, పక్కనే ఏఐసిసి ఆఫీస్ ఉంటుంది, అక్కనే ధర్నా చేసినాం. మరి ఏంది కాపాడండి, మీడియాలో జర్నలిస్టుల ప్రాణాలు కాపాడరు, జర్నలిస్టుల హక్కులు కాపాడండి తెలంగాణలో అని డైరెక్ట్ కాంగ్రెస్ ఆఫీస్ ముందే ఢిల్లీలో కూర్చున్నాం మేము. ఆ తర్వాత కొంత ఈ దాడులు ఇవన్నీ కూడా వెనక్కి తగ్గినాయి. ఈ అక్రమ కేసులు ఇవన్నీ అంటే కేసులు పెడతానే ఉన్నారు, దాడులు తగ్గినాయి. ఇట్లా అంటే మనం ఎక్కడ కూడా చట్టవిరుద్ధమైన పనులు చేయలేదు, చట్టవిరుద్ధంగా పోలేదు. చేస్తున్న తప్పల్లా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యలు అని చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉలికిపాటు ఎక్కువ అంటారు కదా, అట్లా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటూ మనం పోతా ఉన్నాం. వీళ్ళు ఇట్లా దాడులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో అదే జరుగుతూ ఉన్నది. లాస్ట్కి ఒక కాంగ్రెస్ నాయకుడు ఐఏఎస్ ఆఫీసర్ల మీద, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మీద కొన్ని కామెంట్స్ చేస్తే ఇట్లా అన్నాడని చెప్పి సోషల్ మీడియాలో పెట్టినందుకు దాని మీద ఒక కేసు. ఇట్లా దాదాపు 18 కేసులు అయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకొక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసారు శంకర్ని. అందులో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది 4 రోజులు పోతే అన్నీ ముందుకు వస్తాయి, బయటకు వస్తాయి. ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు, లేదంటే కోర్టులో ఉన్నది కాబట్టి విషయం కోర్టులే చెప్తే అందులో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది కోర్టులో తెలుస్తుంది. ఇష్యూ సబ్జూడీస్ అయింది కాబట్టి మనం కూడా దాని మీద మాట్లాడొద్దు ఎక్కువ. సో ఆ వాస్తవం ఏందనేది కోర్టులో తెలిసేస్తాయి. అందులో తప్పు ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అనేది కోర్టులో బయటకు వస్తుంది. ఇష్యూ సబ్జూడీస్ కాబట్టి మనం దాని మీద ఎక్కువ కామెంట్ చేయడానికి లేదు. కానీ రాష్ట్రంలో కేసులు ఎంత దారుణాతి దారుణంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది